జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాలో పర్యటనకు మాత్రం భద్రతా కారణాలు సాకుగా చూపి పర్యటనను అడ్డుకోవడం దారుణమని జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా శశిధర్ ధ్వజమెత్తారు. ఇక 36వ డివిజన్ బాలాజీ చెరువు సెంటర్ దగ్గర గల శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ సమీపంలో కాకినాడ సిటీ సహాయక కార్యదర్శి మిర్యాల హైమావతి, 36వ డివిజన్ అధ్యక్షులు సుంకర సురేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పునరుద్ధరించడానికి యుద్ధానికి మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను వాయిదా వేస్తున్నారని తెలిపారు. ఇక అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమలాపురం పర్యటన విషయంలో అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఈ కారణంతో గురువారం చేపట్టాల్సినటువంటి జనసేనాని అమలాపురం పర్యటన వాయిదా పడిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పర్యటనలు వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బడే కృష్ణ, సీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 10 దేశాల నుంచి అతి విలువైన విషయాల్ని క్రోడీకరించి తయారు చేసినటువంటి రాజ్యాంగం మనది. చాలా ప్రపంచంలోనే కూడా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అది ఈరోజు తొంగలో తగ్గుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. ఈ వైసీపీ దౌర్జన్య పాలనలో మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకునే పాలన మనకి జనసేన పరిపాలన వచ్చినప్పుడే మనకు సాధ్యం అవుతుంది. కాబట్టి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీటింగ్ చేసుకోవాలన్నా, జిల్లాల్లో పర్యటించాలన్నా కూడా అనుమతి నిరాకరించడం చూస్తున్నాం. ఈ దౌర్జన్యం, ఈ దాష్టికం అంతమొందించాలంటే మనం మన రాజ్యాంగ హక్కుల్ని, మన కొన్న అవకాశాలని మనం ప్రజలందరూ కూడా ముందుకొచ్చి పోరాడి సాధించుకోవాల్సిన తరుణం వచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం పునరుద్ధరించుకునే కార్యక్రమంలో భాగంగా జనసేన వీర మహిళలందరం కూడా ఈరోజు శశిధర్ గారి నాయకత్వంలో కాకినాడ 36వ వార్డులో ఉద్యమించాం. మేము ఉద్యమ పాలన నశించాలి. కేవలం ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశం కూడా మా నాయకుడికి ఇవ్వకుండా మీరు పిలికి పందలా భయపడతా ఉన్నారు. కేవలం మా నాయకుడు వచ్చి ప్రజలు సందేశం ఇవ్వడానికి కూడా మీరు వణికిపోతున్నారు. ఇంకా మీరు 175 అన్నారు. ఇంకేమి మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఇంత పిలిపందలా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలందరూ, వేరే మహిళలందరూ కూడా ఇక్కడ ఉద్యమం చేపట్టాము. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మేము సాధించుకుంటాం. తప్పకుండా అనుమతులు తీసుకుంటాం. ప్రజలందరూ ముందుకి మా నాయకుడు వస్తాడు. రాబోయే తరుణంలో జనసేన పాలన ప్రజలకు అందిస్తాం. స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించుకుంటాం. జై జనసేన. నమస్కారం, నా పేరు మిర్యాల హైమావతి, జాయింట్ సెక్రటరీ. మన ముత్తా శశిధర్ గారు ఆదేశాల మేరకు ఈ మన ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. మేము సిద్ధం అనే కార్యక్రమం చేయడానికి అందరూ తోడ్పడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు పునరుద్ధరించడానికి మేము సిద్ధం అని చెప్పడానికి అన్నిటికీ మేము సిద్ధం. మన ప్రజలు అన్నిటికీ సిద్ధపడి జనసేన జెండా పట్టుకుని సిద్ధం అని చెప్తున్నాను. జై జనసేన. ఈరోజు స్థానిక 36వ డివిజన్లో మేము సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నట్టు వ్యవహారం జరుగుతూ ఉంది మన ఈ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన మేము ధ్వజమెత్తుతూ ఈరోజు ముత్తా శశిధర్ గారి ఆధ్వర్యంలో మన 36వ డివిజన్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం మళ్ళీ పునరుద్ధరించాలనే విషయం పైన మేము మళ్ళీ ఒక రకమైన కార్యక్రమాన్ని, జనసేన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతేకాదు అదే మన పవన్ కళ్యాణ్ గారు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చే తరుణంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హెలిప్యాడ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురవుతున్నారని మరొకసారి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసేన ఈ ధ్వజం ఎత్తుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. సై అంటే సై అంటూ మేము కూడా కథం తొక్కుతామని మరొకసారి కాకినాడ జన సైనికుల తరపున తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని అర్ధాంతంగా ఆపాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. మేము అడిగింది హెలికాప్టర్ ల్యాండింగ్ అనడానికి వాళ్ళు చెప్తున్న కండిషన్స్ చూస్తే నవ్వుతుంది. కావాలని ఇబ్బంది పెట్టడం, భీమవరంలో ఇబ్బంది పెట్టారు, అమలాపురంలో ఇబ్బంది పెట్టారు, కాకినాడకి సుదూరంగా ఉన్న గొల్లపూర్లో ఏమని చెప్పి ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాకుండానే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక్కసారి పిలిపిస్తే రాష్ట్రం అంతా అల్లకొలగా ఉంటుంది. ఆయన్ని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఆ వేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రోడ్ల మీద ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏం సాధించారు? వెంటనే మేము మంగళగిరి వెళ్ళాం. మళ్ళీ ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలు వచ్చాయి. ఆయన్ని నిర్బంధించడం వాళ్ళ చేతగానే తెలిసింది. ఇవాళ ఆకాశ మార్గంలో ఆపినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి రాకనే ఆపలేదు. పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటాం. మేము కూడా ఇలాంటి విషయాన్ని ఎదిరించి తీసుకొచ్చే ఏర్పాటుగా జనసైనికులు పెరుగుతారు. అంతేకాకుండా ఈవేళ ఒకటే చెప్తున్నాం, సిద్ధం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధపడ్డాడు? ఆయన ఆపడానికి సిద్ధపడతాడు. ఆయనకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండడానికి సిద్ధపడతాడు తప్ప ఏమీ చేయట్లేదు. ఈవేళ ఈ ప్రాంతంలో రాజ్యాంగాన్ని కాలరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల
వ్యతిరేకంగా మేము అందరం చెప్పి ఈ పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రభుత్వం తన పని చేయాలి. కాకినాడలో ప్రభుత్వం లేదు, కొంతమంది మనుషుల చేతిలో కాకినాడలో అధికారం నడుస్తుంది. అధికార వర్గం లేదు, రాజ్యాంగం లేదు. దీన్ని రాజారెడ్డి రాజ్యాంగం ద్వారంపూడి చేతిలో కాకినాడ నలిగిపోతుంది. దాని నుంచి బయటకు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జనసేన సిద్ధంగా ఉన్నారా లేదా?